గత ఎన్నికలకు ముందు వచ్చిన వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర సినిమా మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. 2019 ఫిబ్రవరి 8న యాత్ర మూవీ విడుదల కాగా ఇప్పుడు యాత్ర 2 కూడా సరిగ్గా 2024 ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాల విడుదల తేదీలు అప్పుడైనా ఇప్పుడైనా ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని వీటిని విడుదల చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దర్శకుడు మహి వి రాఘవే ఈ రెండు సినిమాలను తెరకెక్కించారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే, ఏ సినిమా విషయంలో అయినా కథలో సస్పెన్స్ ఉంటే, ప్రేక్షకుడికి తెలియని విషయాలు ఉంటే అది సక్సెస్ అవుతుంది. కానీ అందరికీ తెలిసిన కథను ఆకట్టుకునేలా చెప్పటం అంటే అది అంత ఆషామాషి వ్యవహారమేమీ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా ఆ ప్రభావం అంతా మొత్తం సినిమాపైనే ఉంటుంది. అయితే యాత్ర 2 సినిమా పూర్తిగా జగన్ కోణంలో, వైసీపీ కోణంలోనే సాగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో విలన్గా సోనియా గాంధీని చూపించారు. 2009 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి కడప ఎంపీగా జగన్ను ఓ సభలో ప్రజలకు పరిచయం చేసే సీన్ తోటి యాత్ర 2 సినిమా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణము, జగన్ను సీఎం చేయాలంటూ అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది సంతకాలు సేకరించటము, ఓదార్పు యాత్రకు కాంగ్రెస్ అధిష్టానం నో చెప్పినందుకు ఆ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి సొంతంగా ఎంపీగా తిరిగి గెలవటము, పాదయాత్ర ఫైనల్గా 2019లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారంతో ఈ సినిమాను ముగిశారు. రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముటి ఎంత బాగా చేశారో యాత్ర 2లోనే ప్రేక్షకులంతా చూశారు. యాత్ర 2లో ఆయన ఉండేది కొద్దిసేపు అయినా కూడా ఉన్నంతసేపు మంచి ప్రభావమే చూపించారు. ఇక జగన్ పాత్ర పోషించిన జీవా విషయానికి వస్తే ముఖ్యంగా జగన్ మేనరిజమ్స్ అయితే పూర్తిగా దింపేశాడనే చెప్పాలి. ఈ సినిమాకు అసెట్ యాత్ర 2 సినిమాను ఈ మాత్రం నిలిపింది అంటే ఖచ్చితంగా సంతోష్ నారాయణన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనే చెప్పాలి. ప్రతి సీన్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. జగన్ షర్మిల మధ్య వచ్చిన వివాదాల కారణంగా ఈ సినిమాలో ఎక్కడ ఆమె కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్ అరెస్ట్ అయిన సమయంలోనూ 2019 ఎన్నికల ముందు కూడా వైసీపీలో షర్మిల కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. మరో కీలక విషయం ఏమిటంటే, యాత్ర సినిమాలో ఉన్న భావోద్వేగాలు యాత్ర 2లో కనిపించవనే చెప్పొచ్చు. దర్శకుడు మహి వి రాఘవ పూర్తిగా జగన్కు ఎలివేషన్స్ ఇస్తూ ఈ సినిమా ద్వారా ఆయన ఇమేజ్ను పెంచే ప్రయత్నం చేశారనే చెప్పొచ్చు. ఇది జగన్ వైసీపీ అభిమానుల సినిమా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ టీవీ.